ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల 4వ తేదీ వైకుంఠ చతుర్థి నుండి కూడా అదృష్ట యోగం పట్టబోతోంది. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మార్పులు 100% జరగబోయేది ఇదే. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? నవంబర్ నెల 4వ తేదీ ఎంతో శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి మొదలుకొని వీరికి ఏ విధమైన అదృష్ట యోగం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి సమయం మనోబలంతో పనులు చేస్తే మేలు. జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ఆర్థికంగా పొదుపు ముఖ్యం. రుణ సమస్యలు అనేవి అసలు వద్దు. ఉద్యోగంలో, వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకుండా ఉండండి. నవగ్రహ స్తోత్రం చదువుకోండి, మీకు మేలు జరుగుతుంది. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుందండి. ధైర్యంగా వ్యవహరిస్తే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయం మీకు ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. సమిష్టి నిర్ణయాలు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి. శాంతంగా స్పష్టంగా వ్యవహరించండి. సూర్యనారాయణ స్వామి వారి శరణ మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు మార్పులైతే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కోరినదల్లా కూడా మీకు దక్కుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి శని ప్రభావంతో కొన్ని సవాళ్ళు ఎదురైనా సరే గురుడి అనుగ్రహంతో మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈ ఏడాది లాభదాయకంగా కూడా ఉంటుందండి. ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడినా కాలక్రమేణా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో, ప్రేమ వ్యవహారాలలో ఈ ఏడాది ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరంగా ఈ ఏడాది మీకైతే చాలా బాగుంటుంది. కష్టపడి పనిచేస్తే మంచి ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఈ నవంబర్ నెల మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే మాత్రం ఖచ్చితంగా జరగబోతోంది. ఆ స్త్రీ కారణంగా మీకు జీవితం అంతా కూడా పూర్తిగా మార్పులు అయితే రాబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు పడిన ఆరోగ్య సమస్యలు అంటే జీర్ణ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఈ సమయంలో పూర్తిగా తగ్గుతాయని చెప్పడంలో సందేహం లేదు. నీటి ద్వారా వచ్చే అంటు వ్యాధుల పట్ల మీరు జాగ్రత్త వహించాలి. మీ సంబంధాలలో ముఖ్యమైనటువంటి మార్పులు అయితే సమయంలో చోటు చేసుకుంటాయి. విద్యాభ్యాసంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. శనిగ్రహ ప్రభావం కారణంగా కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు మిథున రాశిలోకి గురుడు సంచరించడం వలన మీ యొక్క వృత్తి, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య రంగాల్లో గణనీయమైనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. రాహుకేతువుల సంచారం కారణంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా సంభవించవచ్చు. కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు. కెరియర్ పరంగా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు అనేవి మీకు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. శనిదేవుని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఈ కాలం మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు అయితే ఏర్పడతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి కూడా సాధించవచ్చు. ఈ ఏడాది కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసేటటువంటి సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేసే సమయంలో పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు కూడా మీరైతే ఖచ్చితంగా చేయవచ్చండి. అంతేకాదు వ్యాపార పరంగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు అయితే పొందుతారు. రాహుకేతువుల సంచారం మీకు సహాయకరంగా కూడా ఉంటుందండి. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు అయితే ఇవ్వవచ్చు. కుటుంబ జీవిత పరంగా ఈ సమయం అయితే మీకు చాలా బాగుంటుంది. మీ భాగస్వామితో కూడా చాలా మంచి సమయాన్ని అయితే మీరు ఈ సమయంలో గడపవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకుంటారు.
మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా మీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. వీరి శరీరం చాలా దృఢంగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు. అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా అధికంగానే ఉంటాయి. అందువలన వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల అనేది ఉంటుంది. అందుచేత మీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజమైనా కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వీరికి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన మీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వానికి కూడా వీరికి అలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు బాగా ఇష్టపడతారు. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీరు నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయము కూడా మనసులో దాచుకోలేరు. అందువలన వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండి కూడా సంపాదన చేయడం మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందరూ విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులు సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణ ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ విషయంలోనైనా ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పుల గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.